చెప్తాను చూడు, ఎన్టీఆర్ అభిమానిగా కాలర్ ఎగరేసి చెప్తాండా. దీని కాస్ట్ 50 రూపాయలు, కానీ దీంట్లో నుంచి వచ్చే పవర్ హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్, హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ లో కూడా ఉండదు. దీంట్లో నుంచి వచ్చే పవర్ ఇది ఇక్కడ ఉంటే టవల్, ఒక నిమిషం, ఇది ఇక్కడ ఉంటే టవల్, ఇక్కడ ఉంటే పవర్, ఇది ఇక్కడ ఉంటే పవర్, దీని పవర్ ఇక్కడ ఉంటే టవల్, ఇక్కడ ఉంటే పవర్, అదే పవర్ స్టార్. నేను పుంగనూరులో గంగమ్మ జాతర చూసినా, సిటిఎం లో గంగమ్మ జాతర చూసినా, బోయకొండలో గంగమ్మ జాతర చూసినా, ఫస్ట్ టైం మన మదనపల్లిలో పవనన్న జాతర చూసినా, ఫస్ట్ టైం మన మదనపల్లిలో పవనన్న జాతర చూసినా. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే. పవర్ స్టార్ చేసిన సినిమాల్లో ఫ్లాప్ సినిమాలు కానీ హిట్ సినిమాలు కానీ అన్ని కలిపితేనే ఒక ఓజీ, అన్ని సినిమాలు కలిపితే ఒక ఓజీ. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అది ఓజీ. అలాంటోడు తిరిగి వస్తే ఓజీ, అలాంటోడు తిరిగి వస్తేనే ఓజీ. అది శవాలు లేస్తాయి ఓజీతో మాత్రం. పరమశివుడు సాక్షాత్తు ఆ పరమశివుడు రూపంలో పుట్టిన వాడే ఈ పవర్ స్టార్. హరహర రెండుంటాయి. హరుడు రూపంలో పుట్టిన నరుడే ఈ పవర్ స్టార్. హరుడు రూపంలో పుట్టిన వాడే ఈ పవర్ స్టార్. సాక్షాత్తు ఆ పరమశివుడు రూపంలో పుట్టిన వాడే ఈ పవనేశ్వరుడు. ఏమంటారు? అది కీరవాణి మాత్రము తమ్మనైతే మ్యాన్సులెన్స్ తాగి మ్యూజిక్ కొడితే, తమ్మన్ మాత్రం మ్యాన్సులెన్స్ తాగి మ్యూజిక్ కొడతాడు ఏ సినిమాకైనా. కాకపోతే హరహర వీరమల్లుకు మాత్రం కీరవాణి గారు అమృతం దాగి కొట్టారు మ్యూజిక్. అమృతం దాగి మ్యూజిక్ కొడితే ఎట్టుంటుందో చూపించినటువంటి వ్యక్తి కీరవాణి. ఓజీతో మాత్రము ఎన్ని ఫుల్ ఎత్తుకొచ్చేస్తామో మాకే తెలియదు. మ్యాన్సులెన్స్ ఆడుండేది డై హార్ట్ ఫ్యాన్ తమన్, నా గుండెకాయ తమన్. ఓజీ సినిమాతో వస్తా, ఎన్ని ఫుల్లు తెస్తామో తెలియదు. ఈడుండే వాళ్ళందరికీ పనిచేస్తాము. తమ్మను దాన్ని తాగి మ్యూజిక్ కొట్టింటే మేము దాన్ని తాగి ఖచ్చితంగా ఓజీతో శవాలు లేస్తాయి. అది మాత్రం 100%. ఖచ్చితంగా తమ్మన్ మాత్రం నా గుండెకాయ. అది అన్నా అందరూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ 100 కోట్ల క్లబ్ లేదు అంటే అన్నాడు. పనికిరమాని వాళ్ళందరూ కాళ్ళు 100 కోట్ల షేర్లు, మా గుండెల్లో పవన్ అన్నకు 1000 కోట్ల ఆశిస్తాడు.